మహాసంకల్పం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. మన ఛానల్లో ప్రసారం అయ్యేటువంటి శ్రీ లలితా సహస్రనామ శ్లోక వివరణ భాగంగా ఈ రోజున 133, 134 శ్లోకాలకు అర్థాలు చెప్పుకుందాం. భాషా రూపా బృహత్సేన భావా భావ వివర్జిత సుఖారాధ్య శుభకరి శోభనా సులభాగతి. 133వ శ్లోకం ఇది. ఓం భాషా రూపాయే నమః. సకల భాషలు తన స్వరూపంగా గల తల్లికి నమస్కారములు. జగన్మాతయే సరస్వతీదేవి వాగ్రూపిణి అని విశేషార్థంగా తీసుకోవచ్చు. ఓం బృహత్సేనాయ నమః. అపారమైన సైనిక బలం గల తల్లికి నమస్కారములు. చతురంగ బలాలతో కూడిన సైన్యము మరియు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఇంద్రాది దేవతల సమూహమే జగన్మాత యొక్క సైన్యమని బాహ్యార్థం. అనంతమైన వేదరాశి వేదాంత జ్ఞానము లలితాంబిక యొక్క సైన్యమని అంతరార్థం. ఓం భావాభావ వివర్జితాయ నమః. సత్ అసత్తులకు అతీతమై ఉన్న తల్లికి నమస్కారములు. ఓం సుఖారాధ్యాయ నమః. సులభంగా ఆరాధింపదగిన అయినటువంటి తల్లికి నమస్కారములు. ఓం శుభకర్యే నమః. భక్తులకు సకల శుభములను కలిగించు తల్లికి నమస్కారములు. ఓం శోభనా సులభాగత్యే నమః. ప్రకాశవంతమైన శోభనమైన గతిని పురుషార్థములు సులభంగా పొందే విధంగా చేసేటువంటి తల్లికి నమస్కారములు అని ఈ శ్లోకానికి అర్థము. 134వ శ్లోకం. రాజరాజేశ్వరి రాజ్యదాయిని రాజ్యవల్లభ రాజత్వప రాజపీఠ నివేశిత నిజాశ్రిత. ఓం రాజరాజేశ్వర్యై నమః. బ్రహ్మాది దేవతలకు రాజులకు ఈశ్వరి లేదా రాజ్ఞి అయిన తల్లికి నమస్కారములు. ఓం రాజ్యదాయిన్యై నమః. మోక్షమనే సామ్రాజ్యానికి రాజ్యాధిపత్యమును ప్రసాదించు తల్లికి నమస్కారములు. ఓం రాజ్యవల్లభాయ నమః. రాజ్యవల్లభ సర్వానికి యజమానురాలు అయినటువంటి తల్లికి నమస్కారములు. ఓం రాజకృపాయ నమః. గొప్ప కృపామూర్తి అయి దయాస్వరూపిణి అయి ప్రకాశించినటువంటి తల్లికి నమస్కారములు. ఓం రాజపీఠ నివేశిత నిజాశ్రితాయే నమః. తన భక్తులను రాజపీఠమునందు ముక్త స్థితిలో ఉంచేటువంటి తల్లికి నమస్కారములు అని ఈ 134వ శ్లోకానికి అర్థంగా చెప్పబడింది. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ సమాచారాన్ని 10 మందికి అందజేయండి. మరొక వీడియోతో మరొక అర్థంతో మీ ముందు మళ్ళీ కలుస్తాను. స్వస్తి.